గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు రాచకొండ కమిషనర్ చౌహాన్ తెలిపారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని 950 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత గంజాయి సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీటింగ్ పెట్టి తెలంగాణలో మాదక ద్రవ్యాలు మాత్రం ఉండకూడదు, ఎవరు యువకులు కూడా దానికి గురి అవ్వకూడదు. అది రెండుసారి మీటింగ్ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి తెలంగాణ పోలీస్ కంప్లీట్ గా కూడా ఈ డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఒక క్యాంపెయిన్ అవేర్నెస్ మరియు ఎన్ఫోర్స్మెంట్ కూడా పెట్టడం జరుగుతున్నది. మీకు అందరికీ తెలిసిన విషయం. దీనికి భాగంగా మనము మొన్న ఎస్ఓటీకి మీటింగ్ తీసుకొని అదేవిధంగా లోకల్ పోలీస్ ఆఫీసర్స్ కి కూడా టెలికాన్ఫరెన్స్ చెప్పి ఆ గాంజా కానీ వేరే ఒక డ్రగ్స్ మీద ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి గ్యాంగ్స్ ఏదైతే ఆపరేట్ అవుతున్నాయో వాటిని పట్టుకోవాలా. ఒకవైపు మనం అవేర్నెస్ త్వరగా చేయబోతున్నాము, మరొక వైపు అలాంటి ఏదైతే డోప్ పెడ్లర్స్ ఉంటారో స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు కంప్లీట్ చైన్ ఒకసారి పట్టుకొని వారిని మన తెలంగాణ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా చేయడానికి రాచకొండ కమిషనరేట్ కూడా కట్టుబడి ఉన్నారు. రాచకొండ పరిధిలో ఈ డ్రైవ్ మనము ఇంకా కొద్దిగా గట్టిగా